ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో చంద్రబాబు పాత్ర ఏమీ లేదంటూ కూడా వైసీపీ నేత కొడాలి నాని అన్నారు. గతంలో ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు ఎయిర్పోర్ట్ కు చంద్రబాబు శంకుస్థాపన చేశారంటూ తెలియజేశారు. 15,000 ఎకరాల్లో 5 గ్రామాలు ఇక భూముల సేకరణకు ప్రయత్నించారంటూ కూడా ఆయన తెలియజేశారు. 200 నుండి 300 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మిస్తామంటూ జగన్ హామీ ఇచ్చారన్నారు. 1000 కోట్లు ఖర్చు చేసి జగన్ స్థల సేకరణ పూర్తి చేశారంటూ తెలియజేశారు. ఇక వైసీపీ హయాంలో జీఎంఆర్ కు కాంట్రాక్ట్ ఇచ్చామంటూ తెలియజేశారు. అన్ని అనుమతులతో పనులు ప్రారంభించామంటూ తెలియజేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రారంభోత్సవం చేసి గొప్పలు చెప్పుకుంటున్నారంటూ కొడాలి నాని విమర్శించారు. ఒక గ్రామంలో ఉన్నటువంటి మహిళ ఇక్కడికి ఎర్ర బస్సు రాదు, మమ్మల్ని మాకెందుకు మా పొలాలు తీసుకుని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అడుగుతానని చెప్పి మేము అధికారంలోకి వస్తే 2,000 ఎకరాల్లోనూ 2,200 ఎకరాల్లోనూ మేము కడతాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈయన శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని కానీ ఆ పిల్ల అడిగినట్టు ఊరు కానీ దీంట్లో కలవల 15,000 ఎకరాలు తీసేసి చంద్రబాబు కనీసం ల్యాండ్ కూడా ఎక్టివేట్ చేయలే. పేపర్ ప్రకటన 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతాను. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. 15,000 ఎకరాల్లో ఈయన కడతానని ఒక ప్రకటన చేసి ఒక శంకుస్థాపన చేసి ఒక రాయి ఒక కొబ్బరికాయ టాపీ మీద తీసుకెళ్ళి లేచాడు, అయిపోయింది. పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ భోగాపురం ప్రాంతంలో 2,200 ఎకరాలు 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బు కట్టాడు, ల్యాండ్ ఎక్వైర్ చేశారు. 3 గ్రామాలను అక్కడి నుంచి రీహాబిలిటేషన్ పక్కకు తరలించి దానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర జిఎంఆర్కి ఇచ్చారు కాంట్రాక్టు. దీంట్లో కాంట్రాక్ట్ అంటే ఏంటి? ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పొలాలకు డబ్బులు కట్టింది రైతులకి, దానికి కావాల్సిన అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ రీహాబిలిటేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టి దాదాపు 1,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది, అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు